నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మణికంఠ. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు ఏం చేస్తున్నారు? తల్లి కొడుకు స్టాండ్లో కూర్చురా చూస్తురా? మేమైతే సిట్టింగ్ స్టాండింగ్ చేపిస్తున్నాం మణికంఠకి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మణికంఠ బాడీ మజిల్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి, ప్లస్ నడుములలో పట్టు వస్తుంది, కాళ్ళల్లో కూడా ఫిట్నెస్ అనేది ఎక్కువగా వస్తుందండి. అందుకనే ఈ ఎక్సర్సైజ్ అయితే చేయిస్తున్నా. ఓకే మనీ, హాయ్ చెప్పు మన వ్యూయర్స్ కి. పట్టుకున్నా లేవాలి చక్కగా చక్కగా కాళ్ళ నుంచి ఇట్లా చేపియడం వల్ల మనకు నడుములలో పట్టు వస్తుంది, ప్లస్ బోన్స్ ఈ కాళ్ళల్లో మొత్తం స్ట్రైట్నెస్ వస్తుంది, బాడీ మొత్తం కూడా స్ట్రైట్గా నిలబడడానికి మంచిగా సపోర్ట్ చేస్తుందండి మణికంఠకి. అందుకని ఈ సిట్టింగ్ స్టాండింగ్ అనేది, మీకు ఈ స్టాండ్ లేని వాళ్ళు కిటికీకి కూడా చేయించుకోవచ్చు. కిటికీకి డ్రిల్స్ ఉంటాయి కదండి, అవి పట్టించుకొని చేయించుకోవచ్చు. ఇలాంటి స్టూల్ పెట్టించుకొని మంచిగా చేయించుకోవచ్చు. ఇవి ఒక 20 టైం 10 టైం చేపిస్తే చాలు, ఎందుకంటే ఎక్కువ చేయించొద్దు, ఒక 10-20 చాలు. మీరందరూ ఏం చేశారండి? ఫోన్ చేశారా? ఏం చేశారు? చక్కగా స్ట్రైట్గా మళ్ళీ ఇంకా ఇక్కడ చేయి పెట్టాలి, స్ట్రైట్గా నిలబడుతుంది. స్ట్రైట్గా నిలబడుతుంది, ఇక్కడ చేయి పెడితే సపోర్ట్గా ఉంటుంది. కొంచెం నాకు సర్ది అయిందండి, అందుకని వాయిస్ అనేది అట్లా వస్తుంది, ఏమనుకోకండి. ఇంకా 2-3 డేస్ అయితే క్లియర్ అవుతుంది. కొంచెం ఉంది అందరూ ఏం చేస్తున్నారు? ఏమేం కర్రీస్ ఏమేం చేస్తున్నారు? మనం ఏ పని అయినా సరే మొదలుపెట్టిన పని రన్నింగ్ చేస్తూనే ఉండాలండి. మధ్యలో రావట్లేదు, మనం చెయ్యగలగలేము అని అనుకోవద్దు. చేస్తుంటే చేయగలుగుతాము. మనలో సత్తా ఉండాలండి. మనలో సత్తా ఉంటే ఆ దేవుడు అందరూ సహకరిస్తారు మనకి. మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు చేయలేదనుకో మనకి నిరుత్సాహపడిపోతారు. అది మనం చేసిన మనకు హుషారు వస్తుందండి, ముందుకు పోతూనే ఉంటాం, ఇంకా ముందుకు పోతూనే ఉంటాం. అట్లా వెనకడికి వేయొద్దు. నా ఒపీనియన్ అయితే, నేను ఏ పని చేసినా కూడా అది కష్టమే రాని, సుఖమే రాని, నష్టమే రాని, ఏదన్నా రాని అండి చేస్తూనే ఉంటా. అది మీకు మనీ విషయంలో తెలుస్తుండొచ్చు. ఏదైనా సరే ఒకటి పని చేసినామంటే అది వదలుకోకుండా రిజల్ట్ వచ్చినాక చేస్తూనే ఉండాలి, తప్పనిసరిగా వస్తుందండి. ఈరోజు కాకపోతే ఇంకా 10 డేస్, 10 డేస్ కాకపోతే 20 డేస్. చక్కగా మనీ అయితే రోజు ఎక్సర్సైజ్ అయితే ఉంటాయండి, రోజు చేస్తూనే ఉంటాడు. ఒక్కరోజు చేయకోకుండా అయితే ఆగడు. ఆదివారం అయితే చేయకండి. ఆదివారం చేయమంటే నేను చేయను, నాకు ఈరోజు హాలిడే కావాలి అని అంటాడు. ఆదివారం రోజు ఒక్కరోజు హాలిడే మణికంఠకి. ఇంకా ఆ రోజు ఒక వాకింగ్ ఒకటే చేస్తాడు, అన్నీ చెయ్యడు. ఫిట్నెస్ బెంచ్, సైకిల్, ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి చెయ్యడు. ఏమైనా ఈ నడక ఒక్కటి చేస్తాడు. మంచిగా మణికంఠ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచిగా కూర్చుంటుండే అప్పుడైతే బలం బాగా నా హ్యాండ్స్ మీద, బాడీ మీద పడేది. ఇప్పుడైతే తనే మంచిగా చేస్తున్నాడండి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తను సొంతంగా తను చేశాక చూపించాలని అనుకున్నాను. అంటే మధ్యలో మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, మధ్యలో జోక్స్ అట్లా. మణికంఠలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో మీకు కూడా తెలవాలి కదా.
అందుకని జోక్స్ అన్నీ తీస్తుంటాడు. ఓకేనా అండి? మరి మనకంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరిపోవాలి. బాయ్.